జై భవాని. ఇప్పుడు ఫస్ట్ టైము అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటున్నాం కాబట్టి ఆ ఘనత ఆ అదృష్టము మన నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ సార్ వయసుకి, ఆ సార్ అనుభవానికి, ఆ సార్కి ఈ జన్మలో అది అదృష్టంగానే భావించవచ్చు. నేను కూడా అలాగే అనుకుంటున్నాను. ఏదేమైనా సూపర్ సార్ మీరు. ఇంకో చిన్న విషయం ఏంటంటే సార్, అమరావతిలో ఇప్పుడు అమరావతి లోగో పెడితే మాత్రం ఆంధ్ర రాజధాని అమరావతిని హెడ్లైన్ పెట్టిన తర్వాత పైన మాత్రం రైతన్నది ఇమేజ్ పెట్టండి సార్. ఎందుకంటే 2 ఎడ్ల బండి రైతన్న నేను ఒక ఇమేజ్ పెడతాను ఇంట్లో. ఆ ఇమేజ్ని ఖచ్చితంగా పెట్టండి సార్. ఎందుకంటే చాలా రైతుల త్యాగం ఉంది అక్కడ. ఎందుకంటే మేము డబ్బు ఇచ్చి కొనుక్కున్నాం కదా రైతుల దగ్గర అనుకోవచ్చు, అవన్నీ లెక్కకు రాస్తారు. మీరు 10 రూపాయలు కొన్నారో 100 రూపాయలు కొన్న తర్వాత విషయం, మీరు కొన్న తర్వాత అందులో ఎన్ని విధాలుగా ఎంతోమంది 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు. దాంతో పోల్చుకుంటే రైతన్న శూన్యం. కాబట్టి రైతన్నల్ని ఖచ్చితంగా గౌరవించాలి, రైతన్నల్ని లోగో రావాలి. ఇది నాకు తెలిసి చెప్తున్నాను. ఎలా మిస్టేక్ మాట్లాడితే మన్నించండి. ఇంకో చిన్న విషయం ఏంటంటే, రిపబ్లిక్ డే రోజున జెండాని ఎగరేసేటటువంటి వాళ్ళు నాయకులైతేనేంటి, ఐఏఎస్ కలెక్టర్ అయితేనేంటి, ఎవరైనా సరే ఈ జెండాను ఎవరైతే గౌరవప్రదంగా జెండాని ఎగరేస్తారో వాళ్ళు ఖచ్చితంగా వందే మాతరం గీతాన్ని సెల్ఫ్గా ఆలపించిన తర్వాత జెండాని ఎగరవేసేదానికి చూడండి సార్. ఈ సిస్టమ్ రావాలి. ఏదో వచ్చాము టైంపాస్కి ఏదో పక్కన వాళ్ళు హెల్ప్ చేస్తే జెండాని లాగడం కాదు. ఖచ్చితంగా వందే మాతరం గీతాన్ని ఆలపించిన తర్వాత ఆ జెండాని లాగాలి. ఎవరు సపోర్ట్ తీసుకోకూడదు, సెల్ఫ్గా ఆలపించాలి. ఇంటర్నల్గా రావాలి ఫీల్. ఆ విధంగా ఫస్ట్ టైం నేను అంటున్నాను, అలా జరిగిన చూడండి. ప్రతి ఒక్కరు ఈ వీడియో నచ్చితే అందరికి షేర్ చేయండి. ఒకవేళ ఏదైనా మిస్టేక్ మాట్లాడి మన్నించండి. ఏమో ఇలా మాట్లాడుతుంది అనుకోకండి. నాకు అనిపించింది చెప్పా. నేను చాలాసార్లు చూశాను, చాలా సందర్భాలు చూశాను. ఎక్కడా వందే మాతరం గీతాన్ని జెండాని లాగేటటువంటి వాళ్ళు ఏ నాయకులు కానీ ఎవరు కూడా సెల్ఫ్గా వందే మాతరం గీతాన్ని ఆలపించరు. ఏందో ఎవరు హెల్ప్ పక్కన హెల్ప్ తీసుకొని జెండా లాగేదేంది? ఆ మాత్రం వాళ్ళకి అనుభవం లేదా? ట్రై చేయండి. ఏం పోయింది? కొంచెం నిదానంగా లాగుదాము, నిదానంగా లాగండి. ఏమో ఏదైనా ఎందుకు ఆలపించలేకపోతున్నారు? ఆలపించండి. మన భూమాతకి